నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామాల్లోని పీహెచ్సీలలో పనిచేసే వైద్య సిబ్బంది నిత్యం గ్రామాలను సందర్శిస్తూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల బస్తీ దవాఖానాను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. గ్రామాల్లోని పీహెచ్సీలలో పనిచేసే వైద్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు తొందరగా ప్రబలుతాయని, చిన్నపాటి అనారోగ్యానికి గురైన వెంటనే వైద్యులను సంప్రదించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పీసీసీ ఫోక్స్ పర్సన్ గంగాశంకర్, పట్టణాధ్యక్షుడు పాషా మోహినుద్దీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సీజన్లో డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. కొన్ని మెడిసిన్స్ కావాలంటే మా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మెడిసిన్స్ ఇప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు నిధులు మంజూరు చేసి ప్రోత్సహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. కార్మికులకు చేతి నిండా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ వృత్తిపై ఆధారపడిన చేనేత వృత్తిదారులకు సహాయం అందజేయాలని ఆయన కోరారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేనేత కార్మికులను శాలువాలతో సన్మానించారు. అనంతరం వారికి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీరలు నేసిన ఘనత చేనేత కార్మికులదని అన్నారు. వారి శ్రమను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గతంలో చేనేత రంగంలో ప్రతిభ కనబర్చిన 72 మందికి అవార్డులు అందజేశారని చెప్పారు. తాను చేనేత కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, విజయ, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, సుదర్శన్, కిషోర్, ఎస్ఆర్ సత్యపాల్, గిరిబాబు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు సోదరుడు ఎస్ఆర్ సత్యపాల్ గారికి, మాజీ అధ్యక్షులు చేనేత సహకార సంఘం వాస రామలింగం గారికి,
మరియు వేదిక మీదున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ లక్ష్మణ్ గారికి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓబీసీ పెద్దలు మాస్టర్ శంకర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు ఓబీసీ ఉపకాయల కిషోర్ గారికి, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ ఓబీసీ మోర్చా గిరిబాబు గారికి, మరియు వేదిక మీదున్న కృష్ణ గారికి, కార్తిక్ గారికి, వెంకటేష్ గారికి, ఎర్రగుంట లక్ష్మణ్ గారికి, వేదిక ముందున్న పుట్ట వీరేందర్ గారికి, మారుతి గారికి, మరియు ప్రసాద్ గారికి, కిషన్ గారికి, మరియు మా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు పద్మశాలి సోదర సోదరిమణులకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించి సన్మాన గ్రహీతలు ఏదైతే చేనేత మా సోదరీమణులకు ప్రత్యేకమైన ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు మీడియా మిత్రులకు కూడా. చేనేత అంటే ప్రపంచంలో భారతదేశమే యాదికి రావు. భారత స్వతంత్ర ఉద్యమంలో మరియు స్వతంత్రం సాధించడంలో ఏదైతే ఒక సాధనంగా ఉపయోగపడ్డది చేయూత, ఇది చేనేత. ఎందుకంటే గాంధీ గారు కూడా రాట్నం పట్టి బట్ట నేయడం జరిగింది. అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని ఏదైతే చేనేత కార్మికులకు అండగా ఉంటూ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేతని భారతదేశం ప్రాముఖ్యతను పెంచింది. అగ్గిపెట్టెల్లో కూడా చీర నేయచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన కళాకారులు, చేనేత కార్మికులు భారతదేశంలో ఉండడం నిజంగా మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికుల త్యాగాలను, వారి శ్రమను గుర్తించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ జాతీయ చేనేత దినోత్సవంగా ప్రారంభించి భారత చేనేత లోగోను ఆవిష్కరణతో పాటు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నందిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిపిఓ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణలోని పరిసరాలను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులను అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేజీబీవీ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, చుట్టుప్రక్కల మొక్కలను నాటించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి డిపిఓ తరుణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో యువకులు, మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. సమిష్టిగా కృషి చేసి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. విద్యార్థులు తమ నివాస గృహాల సమీపంలోనూ అపరిశుభ్రత చోటు చేసుకోకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 5 రోజుల కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై పంచాయతీ సిబ్బందితో కలిసి పనిచేయాలని కోరారు. గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తూ పచ్చదనం పెరిగేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్, నాయకులు బైండ్ల ప్రశాంత్, మజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం అని ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలం రావడం జరిగింది. నందిపేటలో కూడా 2 గ్రామాలు చూడడం జరిగింది. ఇక్కడ నందిపేట ప్రాపర్లో ఈరోజు ప్రభుత్వ సంస్థల క్లీనింగ్ అనేటువంటిది, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల దగ్గర పచ్చదనం పెంపొందించేటువంటి చెట్లు పెంపకం అనే 2 కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది. ఈ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ఒకసారి చూసి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా లోకల్ పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మీ మాధ్యమంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ కార్యక్రమం అనేది గ్రామస్తులకు ఎవరికి కూడా, ప్రజలకు ఎవరికి కూడా ఎట్లాంటి రోగాలు రాకుండా వాళ్ళ ఆరోగ్యం పెంపొందే విధంగా ప్రభుత్వం
టేకప్ చేసినటువంటి ప్రోగ్రాం. కాబట్టి ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా తీర్చుకోవాలి. ఎక్కడైనా ఇంకా కూడా ప్రభుత్వం చేరనటువంటి ప్లేసులు స్థలాలు ఉన్నట్టయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి చెప్పాలి. దాని ద్వారా అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. జన్మదిన వేడుకలను ఇతరులకు స్ఫూర్తిని నింపేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు జన్మదినం వేడుకలు బుధవారం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు యువకులు, కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావం కలిగి ఉండాలని అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు తోచిన సాయం అందజేస్తే జీవితం సార్థకమవుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ జన్మదినం సందర్భంగా ఇతరులకు స్ఫూర్తిని నింపేలా జరుపుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. పాఠశాలలో నీటి ఎద్దడి తీర్చేందుకు తక్షణమే బోర్ మోటార్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు పులి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, రాష్ట్ర సహకార సంఘాల సంస్థ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, జైతాపూర్ విండో చైర్మన్ నారాయణ్ చౌదరి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, కృష్ణారావు, అమనుల కాజా, విజయ్ గౌడ్, కిషోర్, తాహేర్, సంజీవ్, భాస్కర్ రెడ్డి, హబీబ్, సాయిరెడ్డి, జయవర్ధన్ గౌడ్, కామప్ప, నవీన్ తదితరులు ఉన్నారు. వారు పుట్టినరోజు 57 సంవత్సరాలు 56 కంప్లీట్ చేసుకొని 57 వచ్చినందుకు ఇంకా 100 ఏళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వారికి ఆరోగ్యం కానీ ఐశ్వర్యాన్ని కానీ బాగా ఇవ్వాలని భగవంతుని. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల నగర పద్మశాలి సంఘంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరై పద్మశాలి చేనేత కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలను జనంలో ఆదరించకపోవడంతో అంతరించిపోయే ప్రమాదం ఉందని అన్నారు. చేనేత వస్త్రాల తయారీపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అలాగే చేనేత కార్మికులైన పద్మశాలి సంఘాలకు, తర్పలకు సంబంధించి భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మశాలులు అన్ని రంగాల్లో ముందుంటూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నప్పటికీ రాజకీయాల్లో తమదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోలేకపోయారని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంతైతే కష్టపడుతున్న దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన. అదేవిధంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ వైబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేనేత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని, అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. అంటే నేను ఓటర్లని ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లలను పక్కకు పెట్టేసి నేను మాట్లాడుతున్నాను. ఇందులో 20 లక్షల మంది ఓటర్లు అంటే
కనీసం ఒక చిన్నపిల్లలందరూ కలిసి ఒక 15 లక్షల కుటుంబాలు ఉంటాయి. నేను 10 లక్షల కుటుంబాలు ఉంటాయి. మనకి ఆ 10 లక్షల కుటుంబాలలో 60,000 మగ్గాలే ఉంది. అంటే 60,000 కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆధారపడింది. మిగతా వాళ్ళంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబిలిటీ లేదని, ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులకి ఎప్పటికీ అట్లనే ఉంటాయని, దాని నుంచి అది వదిలిపెట్టి చదువు వైపు వెళ్ళడము, ఇతర వ్యాపారాల వైపు మళ్ళడం జరిగింది. దానివల్ల నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డాం. చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి. ఒకవేళ చేనేత పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకలి చావులు ఎట్లున్నాయో ఇప్పటివరకు కూడా అదే ఆకలి చావులు రేటు. చాలా మంచి పని చేసామని నేను అనుకుంటాను. కౌన్సిలర్ చేతిలో అత్యాచార యత్నానికి గురైన బాధిత మైనర్ బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన కౌన్సిలర్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధిత బాలిక కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. అధికారులతో కలిసి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన గురించి ఏసీపీ శ్రీనివాస్ను అడిగి ఆరా తీశారు. బాధిత కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి 20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. మేడిపల్లి మండలంలో బాలికను ఇంటి వద్ద దింపేస్తానని చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడటం శోచనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోపే అరెస్టు చేసి రిమాండ్కు పంపించారని ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆమె పేరిటనే ఒక ఇంటిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివిన ఆ నిరుపేద బాలికకు ఉద్యోగం కల్పించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు పాల్పడిన కౌన్సిలర్తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరమైన ప్రచారాలు చేస్తూ మీడియాలో వార్తలు వెలువడటం బాధాకరమని, అలాంటి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని హెచ్చరించారు. అనవసరమైన ప్రచారాలు చేసి తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, తహసీల్దార్ విఠల్, డీసీసీ డెలిగేట్ బి గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, మీ నజీర్ అలీ, ఇమ్రాన్, అంకుల్ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, వహీద్, ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాధాకిషన్ అనే వాడు నేను కూడా బోధన వెళ్తున్నానని మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి మరి ఏం చేసి ఉండవో తెలియదు కానీ హరాస్మెంట్ చేసిందని కంప్లైంట్స్ వచ్చినాయి. అటువంటి ఫ్యామిలీలని నిన్ననే నైట్లో అరెస్ట్ చేసి వాడికి కోర్టుకు కూడా పంపించడం జరిగింది. జైలుకు కూడా పోయినా అని చెప్తా ఉన్నారు ఆఫీసర్స్. కాబట్టి అటువంటి వాళ్ళ మూర్ఖత్వాలని తప్పనిసరిగా ఖండించాలి అందరం. అదేవిధంగా చిన్నవాళ్ళు నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కనీసం ఆ సొంత ఇల్లు కూడా లేనట్టుంది. అది కూడా అన్ని లీకేజెస్ ఉన్నాయి. 3,000 పర్ మంత్ రెంట్ అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బీదస్థానము వాళ్ళ బాధలను చూసి ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇయ్యమని తహసీల్దార్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి 10th ఉర్దూ చదివిద్ది, టీచింగ్ లేకుండా కనీసం వేరే ఎక్కడన్నా స్కూల్లో ఆయా పనన్నా ఇప్పిమని చెప్పడం జరిగింది. ఇవి తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా
ఎక్కడన్నా ఇటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా మనం యాక్షన్ తీసుకోవాలి, బహిష్కరించాలి ఇటువంటి వాళ్ళని మీ ద్వారా నేను పుట్టిన పిల్లలకు వెంటనే తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని సిడిపిఓ స్వర్ణలత గర్భిణీలు బాలింతలకు సూచించారు. ముర్రుపాలలో అనేక శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, అనవసరమైన నమ్మకాలతో అమృతతుల్యమైన ఈ ముర్రుపాలను వృధా చేయవద్దని ఆమె హితవు పలికారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రసవించిన తర్వాత అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టాలని ఆమె తెలిపారు. గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రసాన కార్యక్రమం నిర్వహించామని ఆమె తెలిపారు. పుట్టిన పిల్లలకు వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి లభిస్తోందని ఆమె చెప్పారు. బాలింతలు 6 నెలల పాటు తప్పనిసరిగా చిన్నారులకు చనుపాలు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత కాలంలో ఉగ్గుతో పాటు పాలను పట్టించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ప్రియదర్శిని, హెల్త్ సూపర్వైజర్ తబిత, ఎన్ఆర్జీఓ లావణ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ప్రోటీన్ ఉంటుందమ్మా. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే బిడ్డకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో పిల్లల లోపల ఎక్కువగా అనారోగ్యం అనేది సంభవిస్తుంది. విరేచనాలు కానీ, వాంతులు కానీ, ఊరికే అస్వస్థతకు గురవుతారు. ఈ మనం ముర్రుపాలు పట్టించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి అనేది వచ్చి ఏ చిన్న వ్యాధి వచ్చినా, న్యూమోనియా కానీ, వాంతులు కానీ, విరేచనాలు కానీ ఏది వచ్చినా కూడా పిల్లలకు తట్టుకునే శక్తి అనేది లభిస్తుంది. కాబట్టి తప్పకుండా పుట్టిన గంటల లోపల లేదా వీళ్ళంత త్వరగానే మనము ముర్రుపాలు పట్టించాలి. అందుకని ఏం చేస్తున్నామంటే ఈసారి ఈరోజు మేము ఫస్ట్ నుంచి 7 వరకు 6 వరకు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము, అవగాహన కల్పిస్తూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేది మా యొక్క షెడ్యూల్లో వచ్చిన యాక్టివిటీ. ఎందుకు ఎస్ఎస్జి వాళ్ళతో చేస్తున్నామంటే ఎట్లాగైతే విలేజ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త ఉంటారో అట్లనే మహిళా సంఘాలు ఉంటే ఎస్ఎస్జి వాళ్ళు కూడా ఉంటారు. మీరు లోకల్గా ఉన్న అందరితో మీరు మమేకమై పనిచేస్తారు. ఎట్లయితే అంగన్వాడీ టీచర్ ఆశ పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి. బాన్సువాడలో పోస్ట్ మ్యాన్ సాయినాథ్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఆయనది కిడ్నాప్ కాదని, చీటింగ్ కేసులో కార్ఖానా పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లినట్లు బాన్సువాడ సిఐ కృష్ణ ధృవీకరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం టీచర్స్ కాలనీలో నివసించే పోస్ట్ మ్యాన్ సాయినాథ్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సాయినాథ్ భార్య రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాలతో పాటు అన్ని విధాలుగా పరిశీలిస్తే సాయినాథ్ది కిడ్నాప్ కాదని, సికింద్రాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్కు సంబంధించిన పోలీసులు ఒక ఫ్లాట్ వివాదంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు. అక్కడి నుండి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో కిడ్నాప్గా ప్రచారం జరిగిందని, అదేవిధంగా అక్కడి నుండి వచ్చిన పోలీసులు సాయినాథ్ భార్యకు తాము పోలీసులుగా చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆయన భార్య మీడియాకు తెలపకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. రతకంటి సాయినాథ్ ఇతను పోస్ట్ మ్యాన్, ఇతను కిడ్నాప్ అయ్యాడని చెప్పి అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము ఎంక్వైరీ చేయగా అతనిపై ఒక ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు ఉండడం వల్ల హైదరాబాద్ పోలీస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ చెందిన పోలీసు వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసు వారు కొన్ని అనివార్య కారణం వల్ల లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయలేదు. ఇందులో మెయిన్గా అతనితో పాటు ఇంకొక అతని అనుచరుడు ఉండడం వల్ల అతన్ని తీసుకునే క్రమంలో వాళ్ళ రిలేషన్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడం జరిగింది. తర్వాత దీన్ని ఎంక్వైరీ చేయగా అతనిపై కార్ఖానా పోలీస్ స్టేషన్లో రీసెంట్గా కేసు నమోదైనట్టు తెలిసింది. దాంట్లో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. వాళ్ళ వైఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, కానీ ఆమె ఎవరో వాళ్ళు చెప్పారు, కానీ అతను మఫ్టీలో ఉండడం వల్ల
వేరే ఎవరో వచ్చి తీసుకుపోతున్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వచ్చి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అలింకో సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల గుర్తింపు పరీక్షలు నిర్వహించామని ఐఈసీఎంఓ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా నుండి మొత్తం 450 మంది దివ్యాంగులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి త్వరలో పరికరాలు అందజేస్తామని ఆయన తెలిపారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల కేసీఆర్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో సమగ్ర శిక్ష సహిత విభాగం ఆధ్వర్యంలో అలిక్మో సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల గుర్తింపు పరీక్షలు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఈసీఎంఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని దివ్యాంగులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి సహాయ పరికరాలు అందజేయాలని చెప్పారని అన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది 450 మంది దివ్యాంగులను గుర్తించారని వారికి పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో తాము నిర్ణయించిన మేరకు దివ్యాంగులు హాజరై పరీక్షలు నిర్వహించుకున్నారని ఆయన అన్నారు. ఈడీ కార్డు తీసుకురానందున తమ సిబ్బందితో కంప్యూటర్ ఏర్పాటు చేసి వారికి కార్డులను అందజేస్తున్నామని, సర్వర్ ప్రాబ్లం ద్వారా కాస్త ఇబ్బంది అయినప్పటికీ కార్డులు కావాల్సిన వారందరికీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది దివ్యాంగులకు వారి తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించేందుకు వచ్చారని ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్హతను గుర్తించి అర్హులైన వారి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అలింకో సహకారంతో అర్హులైన దివ్యాంగులకు సహాయ పరికరాలు అతి త్వరలో అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, ఐఈఆర్పీలు, ఆర్టీసీ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారము ఈరోజు నిజామాబాద్లో కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ సమగ్ర శిక్ష సమన్వయపరుస్తూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు వారికి కావలసిన చక్కకర్రలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, లైన్ స్టిక్స్, చిన్న 16 నుంచి 18 ఇయర్స్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ బైక్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగినది. ఆల్రెడీ మేము జిల్లా వ్యాప్తంగా డిఓ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి సూచనల మేరకు మేము అన్ని పేపర్లో కానీ అన్నింటిలో ప్రచారం చేయడం జరిగినది. మాకు ప్రతి మండలంలో ఒక భవితా సెంటర్ ఉంటుంది. ఆ భవితా సెంటర్లో 2 ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ ఉంటారు. వారి దగ్గర ఉన్న డాటాను తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ను కానీ, అక్కడ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కానీ, అంగన్వాడీ వాళ్ళతో సమన్వయపరచుకుంటూ అక్కడ ఉన్న దివ్యాంగ విద్యార్థులను 0 to 18 ఇయర్స్ పిల్లల డాటా తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తాము, కానీ వాళ్ళకి ఇచ్చే ఉపకరణాలు మాత్రము 3 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతున్నది. ఎవరికైతే ఈ పోలియో లాంటి వాళ్ళ పిల్లలకు ఉన్నదో వాళ్ళకి ఇవ్వడం ప్రతి సంవత్సరం ఇస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు మేము 450 మంది విద్యార్థులు రావడం జరిగింది. కొందరు విద్యార్థులకు తల్లిదండ్రులు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి విడుదల చేసిన ఎస్టీఎఫ్ నిధులను కార్పొరేషన్కు కేటాయించాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధి చాలా పెరిగిందని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఎస్టీఎఫ్ నిధులను నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి కేటాయించాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పంచాయతీరాజ్ ఎస్డీఎఫ్ నిధులను నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి కేటాయించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్లు శ్రవంతి రెడ్డి, న్యాలంరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి విడుదల చేసిన ఎస్డీఎఫ్ 2023-24 సంవత్సరానికి చెందిన నిధులను నిజామాబాద్ కార్పొరేషన్కు కేటాయించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పూర్తిగా కార్పొరేషన్ పరిధిలోనే ఉందని ఆయన అన్నారు. కార్పొరేషన్ను ఎస్డీఎఫ్ నిధులతో వివిధ డివిజన్లలో చేపట్టబోయే రోడ్డు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర నిర్మాణ పనులకు మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు కేటాయించడం సరైన పద్ధతి కాదని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కమిషన్తో పాటు పటిష్టమైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఎస్డీఎఫ్ నిధులను కార్పొరేషన్కు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను అగౌరవపరచకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్లు కేటాయించడం జరిగింది, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. సో ఈ ఫండ్ని డైరెక్ట్గా పంచాయత్ రాజ్కి కేటాయించిండ్రు. ఆల్రెడీ నిజామాబాద్ అర్బన్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ ఫండ్ని కార్పొరేషన్కి కేటాయించి ప్రజలతో ఎన్నుకోబడ్డ మా కార్పొరేటర్స్కి ఇచ్చి ప్రపోజల్స్ పెట్టించాల్సిందిగా మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. కానీ ఈ ప్రపోజల్స్ మాత్రం మొన్న ఓడిపోయిన కార్పొరేటర్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి పెట్టించిండ్రు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఆల్రెడీ మేము కమిషనర్ గారికి కూడా అడగడం జరిగింది, కానీ ఇది కంప్లీట్గా పిఆర్కి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతిలో ఉంది. నామ్స్ ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. సో మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ అందరి తరఫున తక్షణమే ఆ ప్రపోజల్స్ క్యాన్సిల్ చేసి, ఇక్కడ మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాము, మా డివిజన్కి సంబంధించిన వర్క్స్ ఆ ప్రపోజల్స్ మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్స్ అందరికి ఇచ్చి పెట్టించాల్సి. లేగదూడపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గ్రామంలోకి చేరుకున్న అటవీ మృగం పశువుల పాకలోకి చొరబడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందులోపై అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామ శివారులో తోట మనోజ్ కుమార్కు చెందిన కొట్టంలో ఉన్న లేగ దూడపై మంగళవారం తెల్లవారుజామున చిరుత దాడి చేసింది. ఉదయం చూసేసరికి లేగదూడ మరణించి ఉండటంతో యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వినయ్, శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ విషయమై అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ రవిమోహన్ భట్ను సంప్రదించగా చిరుత దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కాగా చిరుత సంచరిస్తున్న వార్తతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 17 ఏళ్ల క్రితం పట్టాలిచ్చిన స్థలాన్ని చూపకపోవడంతో ఇండ్లు లేని పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే తామే ప్రజలతో కలిసి ప్రభుత్వ స్థలంలో ఎర్ర జెండాలు పాతుతామని హెచ్చరించింది. చెందూరు మండల కేంద్రంలో 17 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు జారీ చేసింది. అయితే అప్పటి నుండి అధికారులు స్థలం చూపెట్టకపోవడంతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం చెందూరు మండల కేంద్రంలోని మర్రిబొగడ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని సిపిఎం నాయకులు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సుమారు 110 మంది ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చి స్థలం చూపెట్టకుండా నిరుపేదలకు మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. రాజకీయ పదవుల కోసం ఇండ్లు లేని నిరుపేదల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం సమంజసం కాదని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో పాటు నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే తామే ఎర్ర జెండాలు పాతి ఇళ్ల స్థలాలు పంచుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సాయిబాబా, గ్రామస్తులు గంగాధర్, గోవర్ధన్ రెడ్డి, భూమయ్య, సాయిలు, గంగామణి, అబ్బులు, పద్మ తదితరులు పాల్గొన్నారు. రేపులు వేసుకున్నాము, అన్ని చేసుకుంటే మేము వేసుకుంటాము. మరి వచ్చి ఉంటాము, ఇల్లు వేస్తామన్నా బీకేటిండ్రు, కట్టకుండ్రి అని చెప్పి అడ్డ తిరుగుతున్నారు. ఇల్లు మాట్లా ఓట్లు వేస్తామని ఓట్లు నా రాజకీయం నీ రాజకీయం, ఏ రాజకీయం ఏం చేస్తున్నది? ఈ ప్రభుత్వం చచ్చిపోతారా బతుకుతారా? ఈ బురదలల్లా ఉండాలి. వచ్చి మేము బతులు పోసుకొని ఇయ్యరు, ఏం చేసుకొని ఇయ్యరు. మరి మాకు ఉండేది ఎట్లా? ఇట్లా కిరాయిలు ఎన్ని ఇల్లు కట్టుకుంటూ బతుకుతాము, దీంట్లోనే జీవితం గడిచిపోతుందా? మరి ఎట్లా చేస్తుంది? మరి వీళ్ళందరూ కలిసి మాకు ఒక ఇల్లు మంజూరు చేసి చూపించి ఇది వేసుకోరు, ఇది కట్టుకొని రమ్మా అని చెప్తే బాగుంటుంది కదా. మరి మీకు కూడా మేము అన్నిటికీ మంచిగానే ఉంటాం కదా. ఒక కాలిని అయిపోతే మీకు కూడా కాలినికి నుంచి అన్నీ వస్తాయి కదా, తిట్లు బిట్లు ఏం రావు కదా, మంచిగా ఉంటాం కదా. మాకే ఇబ్బంది అవుతుంది. లబ్ధిదారులు అందరూ కూడా పట్టాలు ఇచ్చారు. 2007లో పట్టాలు ఇచ్చారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ చూపెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, రేకుల షెడ్ వేసుకోవడానికో, గుడిసెలు వేసుకోవడానికో అనుమతులు ఇవ్వకుండా రాజకీయాల కోసం నా గ్రూపు నీ గ్రూప్ అంటూ లబ్ధిదారులకు ఈ చందూరు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యంతో వాళ్ళు 15 సంవత్సరాలుగా ఈ ప్లాట్ల మీద ఇల్లు నిర్మించుకోవడానికి నోచుకోలేకపోతున్నారు. మనం ఈ చందూరు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తాం. పిఎఫ్ కార్డులు కలిగి ఉన్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని ఐఎఫ్టియు ప్రభుత్వాన్ని కోరింది. 2000 నుంచి 4000కు పింఛన్లను పెంచాలని, అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. రేంజాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎంపీడీఓ ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు. అనంతరం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీడీ కార్మికులను మోసం చేసిందని, కట్ ఆఫ్ డేట్ విధించి జీవన భృతి చెల్లించలేదని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన బీడీ కార్మికులందరికీ 4000 చొప్పున జీవన భృతి అందజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికులకు పెన్షన్ పెంచలేదని, అలాగే 2014 నుండి పిఎఫ్ కార్డులు కలిగి ఉన్న వారికి పింఛన్లు అందజేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, రైతు కూలీ సంఘం జిల్లా మండల నాయకులు నాగన్న, రాజేశ్వర్, నజీర్, ఒడ్డన్న, బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఇటువంటి దాంట్లో దాదాపు నిజామాబాద్లో 2.5 లక్షల మంది పనిచేస్తారు. ఇంకా మహిళలు చదువు రాదు. ఇలాంటి బీడీ పరిశ్రమ ఒకప్పుడు చాలా బాగా నడిచింది. కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం ఆంక్షల వల్ల రోజు తగ్గిపోయింది. 10 దినాలు తగ్గిపోయినాయి, పని తగ్గింది.
నెలకు 26 రోజుల బదులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు పనిస్తుంది. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా నెలకు 4,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెంజల్ మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 2014 ఫిబ్రవరి 28 తారీఖు కటాఫ్ తేదీ అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని ద్వారా ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా పిఎఫ్ నంబర్ వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా ఈ జీవన వృత్తి ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. దీని విషయంలో ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్సీ కవిత గారిని కానీ సీఎం గారిని కానీ కలిసి మెమోరాండమ్స్ ఇచ్చి మాట్లాడినాం. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. గత నవంబర్ నెలలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీలను ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు 2016 రూపాయలు వస్తున్నటువంటి బీడీ కార్మికుల జీవన వృత్తి చేయుత పథకం కింద మేము అధికారంలోకి వస్తే ఈ చేయుత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. 8 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు కూడా ఈ 2016 రూపాయల నుండి ఎస్సీలను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఉమ్మడి కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, ఎంపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాల మహానాడు నాయకుడు మిర్జాపురం సాయన్న మాట్లాడుతూ మాల మాదిగలు కలిసిమెలిసి ఉండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహించుకోలేక కుట్ర చేసిందని ఆరోపించారు. మాల మాదిగలను విడదీసేందుకు వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడదీసి పాలించు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉమ్మడి కోటగిరి మండల ఉపాధ్యక్షులు ఖాళీ సాయిలు, పుప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు, పాలగంగారం, జంగం సాయిలు, కొత్తపల్లి పుప్పల మారుతి, సతీష్ కుమార్, గంగారం, సైదయ్య, కొల్లూరు దిగంబర్, రమేష్, కోడిచెర్ల మాజీ సర్పంచ్ పవన్ సాయి, సాయిబాబా, నాగార్జున, రామ్చందర్, ఎత్తుండ తుకారం, పొతంగల అధ్యక్షుడు వీరేందర్ పాల్గొన్నారు. జరిగినటువంటి పరాభవం మోడీ గారికి మళ్ళీ అక్కడ ఉత్తర భారతదేశంలో అసెంబ్లీ ఎలక్షన్లు జరుపుతాము. ఆయనను పక్కాగా ఓడిస్తాము. ఎందుకంటే మేము అప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల్లాగా ఉన్న మా దళితుల్ని విడదీసే కార్యక్రమం ఆయన వెనకకుండి చేపిస్తున్నారు. ఎందుకు మేము కలిసి ఉంటే మీకేమంది? మీకు ఇబ్బంది అవుతుందా? మీ రాజ్యాధికారం పోతుందని మీరు భావిస్తున్నారా? మేము ఇప్పటికైనా మేము చెప్తున్నాము మా ఎంఆర్పిఎస్ సోదరులందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదంతా మనువాద పార్టీలు ఇదంతా పెద్ద నాయకులంతా ఆడే నాటకం. ఈ నాటకం మనం ఇలాగే కొనసాగిస్తే అసలు రిజర్వేషన్ లేకుండానే చేస్తారని మేము భావిస్తున్నాము. కనుక ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంకు కూడా మా వాళ్ళు 9 మంది ధర్మాసనానికి కూడా మా వాళ్ళు రిక్వెస్ట్ చేసేవారు. ఇప్పుడన్నా మనం కూర్చుని మాట్లాడుకొని మన అన్నదమ్ములాగా చర్చించుకొని మన సమస్యను మనం తీర్చుకుందామని మా ఎంఆర్పిఎస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు మోడీ గారికి మరి చంద్రబాబు నాయుడుకి ఖబర్దార్. మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూరు మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత కార్మికులైన సుప్పల స్వామి, మోత్కూరి నడిపి గంగారం, గట్టు సాయిలు, నూత్పల్లి నాగమణిలను శాలువ, పూలమాలలతో సత్కరించారు. చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కూరి నారాయణ, మాజీ డైరెక్టర్లు జువ్వల పోతన్న, మాదాసు మారుతి, మోత్కూరి శంకర్, సంఘ సభ్యులు భైంస హనుమాన్లు, గంగుల గంగాధర్, టి విజయ్, హంగర్గ గంగాధర్, చందా సంగయ్య, తొప్పరి హనుమాన్లు, సంఘం సిబ్బంది ఈర్వ నాగరాజు, అంకం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలో బుధవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ అంకిత్ పట్టణంలోని వివిధ వార్డులలో పాఠశాలల్లో పర్యటించారు. 4వ వార్డులో గల జిల్లా పరిషత్ పాఠశాలల్లో పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మైనార్టీ రెసిడెన్షియల్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పట్టణంలో ఎక్కడ చెత్త లేకుండా చూడాలని కమిషనర్ను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కన్న ప్రేమలతా సురేందర్, కమిషనర్, వార్డు కౌన్సిలర్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లీలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి, తేళ్ల రావన్న యువసేన సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీడీ కార్ఖానాలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఐ డ్రాప్స్ అందజేశారు. మోతెబిందు శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారిని గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. కంటి అద్దాలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి త్వరలోనే ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తేళ్ల రవి యువసేన అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. 10 మందికి మోతెబిందు శస్త్రచికిత్సలు అవసరం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపిస్తామని తెలిపారు. 20 మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని, వారికి వారం రోజుల్లో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు సతీష్, మాజీ వార్డు సభ్యులు అరుణ్ కుమార్ గౌడ్, బీడీ కార్మిక సంఘం నాయకులు శకుంతల, లయన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, శ్రీకాంత్, సందీప్, చెర్రీ, అర్పిత్, సంతోష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి.